ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణలో ఈడీ ఏసీబీలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ, అరవింద్ కుమార్ ని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. 11 గంటలకు ప్రారంభమైన ఈ విచారణలో కేసుకి సంబంధించి కీలక విషయాలపై వీరిద్దరిని ఏసీబీ, ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనలపై బిఎల్ఎన్ రెడ్డికి ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ప్రభుత్వ ఖజానా దుర్వినియోగంపై బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. మరోవైపు అరవింద్ కుమార్ నుంచి కీలక విషయాలని ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఇచ్చే స్టేట్మెంట్ ఈ కేసుకి కీలకం కానుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో A2గా అరవింద్ కుమార్ నిధుల బదలాయింపులో కీలకంగా వ్యవహరించినట్టు ఆరోపణలున్నాయి. తన పరిధిలో ఉన్న హెచ్ఎండిఏ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్స్ కి హెచ్ఎండిఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిఎల్ఎన్ రెడ్డి ద్వారా నిధులు బదిలీ చేసినట్టు ఆరోపణలున్నాయి. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు బదిలీ చేసినట్టు గతంలో అరవింద్ కుమార్ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. తాజాగా ఆయన వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం జరుగుతోన్న విచారణలో బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ, అరవింద్ కుమార్ ని ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. హెచ్ఎండిఏ నుంచి నిధులు ఎందుకు బదిలీ చేశారు, ఎవరు చెప్తే మీరు నిధుల్ని ట్రాన్స్ఫర్ చేశారు, దీనికి లిఖితపూర్వక ఆదేశాలేమైనా ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ లిఖితపూర్వక ఆదేశాలు లేకుంటే నిధులు ఎందుకు బదిలీ చేశారు, మౌఖిక ఆదేశాలతోనే నిధులను బదిలీ చేయొచ్చనే నిబంధనలేమైనా ఉన్నాయా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నిధులు ఎందుకు బదిలీ చేశారు, దీనికోసం డబ్బుకు ఏ విధంగా సమకూర్చారు, ఏ బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్ చేశారు అని అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఫెమా నిబంధనల్ని ఎందుకు ఉల్లంఘించారు, ఐటీ శాఖ మీకు 8 కోట్లు ఎందుకు జరిమానా విధించింది, నిధుల బదిలీ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారా, ఒకవేళ తీసుకువెళ్తే ప్రభుత్వం ఎలా స్పందించింది, కార్ రేస్ ఒప్పందం చేసుకున్నది ఎవరు, దానికి కేబినెట్ అనుమతి ఉందా లేదా అని పలు ప్రశ్నలతో వీరిద్దరి నుంచి అధికారులు కీలక విషయాల్ని రాబడుతున్నట్టు తెలుస్తోంది.